కాశీ. కాశీ అంటేనే మనకి గుర్తొచ్చేది గంగా హారతి. రండి మాతో పాటు మీరు కూడా గంగా హారతి చూద్దురు గాని. డూడీస్ యూట్యూబ్ ఛానల్ వాండరం 2.0కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మేము ఈరోజు ప్రయాగ్రాజ్ నుండి వారణాసి అంటే కాశీకి స్టార్ట్ అయ్యాము. టైం వచ్చి ఒక 2-2.5 గంటలు పడుతుంది. నార్మల్గా అయితే మీకు ఒక 3,000 అలా తీసుకుంటారనమాట క్యాబ్ అయితే. అవి కాకుండా మీకు బస్సు అలానే ట్రైన్ ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాశీలో హోమ్ స్టే ముందుగానే నేను ఒక 3 రోజులకి బుక్ చేసేసాను. ఇదే మేము నెక్స్ట్ 3 days ఉండే ఇల్లు అనమాట. ఈ హోమ్ స్టేలో ఒక పెద్ద బెడ్ ఉంది, అలానే టీవీ, వర్క్ సెటప్, వైఫై అన్నీ ఉన్నాయండి. అలానే ఈ ప్లేస్ని చాలా నీట్గా మెయింటైన్ చేశారు. అలానే బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు. డ్రెస్ చేంజ్కి అలాంటి వాటికి చాలా కంఫర్టబుల్గా ఉంది. హోమ్ స్టే బుక్ చేసిందే దీని గురించి, ఎందుకంటే మా అమ్మ ఎక్కువ టైం స్పెండ్ చేసే స్పాట్ అనమాట ఇది. కిచెన్లో కావాల్సినవన్నీ సెటప్ చేసి ఉన్నాయి. మేమున్న ప్లేస్ నుంచి ఆటో ఫెసిలిటీ అయితే ఉంది. మా పక్కనే ఆటో అంకుల్ ఉంటారు. సో ఇదే ఆటోలో మేము ఈరోజు అస్సీ ఘాట్కి వెళ్తున్నాము. అలానే హారతి దసాస్ ఘాట్లో కూడా జరుగుతుంది, కానీ మేము ఈరోజు అస్సీ ఘాట్లో దర్శనం చేసుకోవాలనుకుంటున్నాము. తిరిగి వచ్చేస్తాం. రేపు దసాస్ ఘాట్కి వెళ్ళాలని. సో అస్సీ నుంచి దసాస్ ఘాట్కి వెళ్ళడానికి 2,000 ఉన్నాయి. ఒకటి అస్సీ నుంచి 5 కిలోమీటర్లు అంట, ఆటోలు దొరుకుతాయట. లేదు అంటే బోట్లో కూడా వెళ్ళి తిరిగి వచ్చేయచ్చు అని చెప్తున్నారు. మేమున్న ప్లేస్ నుండి అస్సీ ఘాట్కి ఒక 15 నిమిషాలు పడుతుంది. అలానే ఇక్కడ గంగా హారతి 2 ప్లేసెస్లో జరుగుతూ ఉంటుంది. అస్సీ ఘాట్లో పెద్దగా జనాలు కూడా ఉండరు కాబట్టి ఇక్కడ హారతి దర్శనం చాలా బాగా అవుతుంది. లేదంటే మీరు దసాసుర్ ఘాట్లో కూడా హారతి చూడొచ్చు. Chagam Sandi Pridhavi Sandi Rabahar Sandi Yo Harayaha Sandi Va
योजनानां सदैरपि मोक्षदे सर्वपापेभ्यो विष्णुलोकं स गच्छति हरि यमेन यमय जन्तदेवा सानिधनमानि प्रथमान्य ఇప్పుడు మేము వంట చేసుకుంటున్నాము. దగ్గరలో ఉన్న స్టోర్ నుంచి కావాల్సిన సామాగ్రి అంతా కొని తెచ్చుకున్నాం. ఖర్చు వచ్చి 310 రూపాయలు అయింది. అదే బయట తింటే 300 ఒక బ్రేక్ఫాస్ట్కే అయిపోతాయి. రైస్ పెట్టేసాము. బెండకాయ వేపుడు నడుస్తుంది. అమ్మకి కత్తితో కట్ చేయడం రాదు, అందుకే కత్తిపెట్టి తెచ్చుకుంటాను అంటాను ఫ్లైట్లో. రైస్ ఏం కూర వండుతున్నావు అమ్మ? బెండకాయ ఫ్రై, లేడీస్ ఫింగర్ ఫ్రై. జాగ్రత్త చేయాలి. మమ్మల్ని గుడి దగ్గర దింపారు భయ్య, ఆటో భయ్య. మళ్ళీ రిటర్న్ ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి మా దగ్గర 300 తీసుకున్నారు. వెళ్ళడానికి 150, రావడానికి 150. చాలా రీజనబుల్. ఎక్కడ పడితే అక్కడ ఆపారు. చాలా జాగ్రత్తగా అన్నీ చూపించారు. ఫ్రై, రైస్, మాదేది అమ్మ. ఈరోజు అమ్మ అడిగారు అని హారతి దర్శనానికి మాత్రమే వచ్చాము. రేపటి నుండి కాశీ గురించి పూర్తి వీడియోస్ పెడుతూ ఉంటాను, తప్పకుండా చూడండి. అలసిపోకుండా ఆఖరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. బాయ్.